ఎక్కువ మంది హిందూ సెంటిమెంట్ దెబ్బతీస్తుంది. ఏది హిందూ సెంటిమెంటు? ఏదైతే స్త్రీని ఇబ్బంది పెడుతుందో అది హిందూ సెంటిమెంటు. హిందూ స్త్రీలను ఇబ్బంది పెట్టేది హిందూ సెంటిమెంట్. నిజంగానే ఎక్కువ మంది వ్యతిరేకం అవుతారు కాంగ్రెస్ కని కదా. కాబట్టి ఇప్పుడు హిందుత్వ వచ్చి ఇవాళ ఎంత ఘోరం చేస్తుందని రాహుల్ గాంధీయో మరొకడో అంటే వెళ్ళి మీ మొత్తాతను అడగవా, సోర్స్ చెప్తాడు. హిందుత్వ ఆయనే చేసాడుది. ఆపుంటే బిల్లు చేసుంటే ఇద్దరి చేతులు అంబేద్కర్ దారుణంగా మోసపోయాడు. ఒకరు గాంధీ, మరొకరు నెహ్రూ. మీద ఒకరు మిగిలిన వాళ్ళు గుర్తుపట్టగలిగేటువంటి శత్రువులు ఆయనకి. హిందూ మహాసభ కానీ మరొకరు కానీ నేరుగా వచ్చేవారు, వాళ్ళు సంప్రదాయంతో నేరుగా వచ్చేవాళ్ళు. ఇక్కడేమన్నారు, నువ్వు చేయవయ్యా నేను చూస్తున్నాడు. ఈ హిందూ కోడ్ బిల్ కనుక చట్టం కాకపోతే మేము ప్రభుత్వమే అధికారం నుంచి తప్పుకుంటామని ప్రకటించినటువంటి నెహ్రూ హిందూ స్త్రీలకు న్యాయం చేయడం కోసం ప్రతి అవకాశాన్ని దుర్వినియోగం చేశాడు. నువ్వు ఎన్ని క్లాజులు రాసావు అంబేద్కర్? దాదాపు ఒక 6-7 క్లాజెస్ ఉన్నాయి మేజర్గా. పని చేద్దాం, ఇందులో అన్నీ చేయలేం కానీ ఒక ఇన్స్టాల్మెంట్స్ మీద సభలో ప్రవేశపెడదాం. ఎవరంటది? సులభ వాయిదాల్లో బిల్లా? ఈ బిల్లు సులభ వాయిదాలు అంటే స్త్రీకి స్వేచ్ఛను సులభ వాయిదాలు ఇస్తావా? భలే ఉంది అని నిజంగానే కట్ చేశాడు. మ్యారేజ్ అండ్ డైవర్స్ రెండు కలిపి బిల్లు ఇద్దాం అన్నాడు. ఆయన చాలా బాధ అనిపించింది. ఏదో రకంగా ఈ బిల్లు సజీవంగా ఉండాలి. లెట్ ద బిల్ బీ అలైవ్ అండ్ కికింగ్. చంపేశాడు ఇంకో బిడ్డని, బతికించుకోలేం, పోని అలాగే కానీ అన్నాడు. ఆ తర్వాత దానికి ఒక మళ్ళీ కొన్ని నెలలు తీసుకున్నాడు, మళ్ళీ వచ్చాడు. ఇక ఈలోపుగా సమయం అయిపోతుంది. సో మిస్టర్ అంబేద్కర్, వీ హ్యావ్ మోర్ ఇంపార్టెంట్ బిల్స్ దాన్ దీస్. వాట్ ఆర్ దే? ప్రెస్ బిల్లు. ప్రెస్ వాళ్ళు ఆగలేరా? అలీగర్ యూనివర్సిటీ బిల్లు. అలీగర్ యూనివర్సిటీ ఉంటుంది కదా. బనారస్ యూనివర్సిటీ బిల్లు. ఇంకే యూనివర్సిటీ లేదా? వాట్సాప్ యూనివర్సిటీ లేదండి అప్పుడు. లేదా ఆ బిల్లు కూడా పెట్టేవారు. వాట్సాప్ యూనివర్సిటీ ఉంటే ఆ బిల్లు కూడా పెట్టేవారు. ఆ బిల్లు పట్ల వీటిని ఆపేశారు స్త్రీల కోసం. అప్పటికే ఆయన భారత రాజ్యాంగ రచన ప్లస్ హిందూ కోడ్ బిల్ వీటన్నిటిలోనూ న్యాయశాఖ మంత్రిగా 4 సంవత్సరాలు పైగా పనిచేశాడు. ఆలోచించి, నువ్వు దీనికి శత్రువులు ఒకళ్ళు కాదు, రాష్ట్రపతి శత్రువు, సర్దార్ వల్లభాయ్ పటేల్ శత్రువు, కానివాడు నెహ్రూ మిత్రుడిగా కనిపించే శత్రువు, మరి మిత్రశత్రువు. పటేల్ గారు ఆయనే బెటర్, నేరుగా డైరెక్ట్ కనిపించాడు. మన ఎంత దాచుకున్నా భోగరాజు పట్టాభి సీతారాం గారు కనిపిస్తారు ఆయన, కానీ ఈయన కనిపించరు. సో ఏం చేయాలి? నా దేశంలో సగం స్త్రీలకు, సగం జనాభాకి స్త్రీలకు, నేను అత్యంత గౌరవించేటువంటి స్త్రీలకు స్వేచ్ఛనిద్దామని చేసిన నా ప్రయత్నం విఫలమైంది. అందుకని నా తొట్టతొలి న్యాయశాఖ మంత్రి పదవికి నేను రాజీనామా చేస్తున్నాను అని ఆయన తన పదవిని త్యాగం చేసింది అస్పృశ్యుల కోసం కాదు, మరొకరి కోసం కాదు, స్త్రీల కోసం. బట్
మన దేశంలో మహిళా నేతలు కానీ మహిళోద్యమకారులు కానీ స్త్రీల విముక్తి కోసం పోరాడిన వాళ్ళల్లో సరసన ఆయన్ని మీరు ఎన్నిసార్లు స్మరించి ఉంటారు? స్మరించక్కర్లేదు, ఆయన దాన్ని కోరుకోడు కూడా. ఆయన చేసిన పోరాటాన్ని కొనసాగించడానికి, కనీసం అర్థం చేసుకోవడానికి ఎన్నిసార్లు ముందుకు వచ్చి ఉంటారు కదా.